హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సూపర్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో పనీర్ మటర్ మసాలా ఎలా తయారు చేయాలని చూద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా మనం మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను స్క్రీన్ పైన షో చేస్తున్నాను. ఇక్కడ నేను పనీర్ 200 గ్రామ్స్ తీసుకున్నాను. మసాలాలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మ్యారినేట్ చేసిన పన్నీర్ వేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోవాలి. పన్నీర్ని ఎక్కువగా కుక్ చేయకూడదండి. ఎక్కువగా కుక్ చేయడం వల్ల పన్నీర్ హార్డ్గా అవుతుంది. ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకోవాలి. మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని స్క్రీన్ పైన షో చేస్తున్నా. ఆనియన్, టమాటర్, జింజర్, గార్లిక్ అన్ని స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 8 నుంచి 10 కాజు తీసుకున్నాను. ఇప్పుడు మనం జార్లో వేసుకోవాలి. స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ మటర్ తీసుకున్నాను. అన్నీ మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసిన పనీర్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 5 to 7 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. గ్రేవీ థిక్గా వచ్చే వరకు. పనీర్ మటర్ మసాలా రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.